వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. కొత్త బ్లాగ్కి వెల్కమ్. నేను రాజస్థాన్జీ. నాకు తెలుగు తక్కువ వస్తుంది, అందుకే నేను తక్కువ తెలుగులోనే బ్లాగ్ స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు తనీష్కి రెడీ చేశాను. మమ్మీ ఏమో ఈరోజు సాయంత్రం దాకా వస్తుంది. ఇప్పుడు ఇది సెకండ్ డే. ఇక ఆయన రెడీ చేసిన ఇగో. ఇప్పుడు ఆయనకి టిఫిన్ కూడా రెడీ చేయాలి. ఇగో పేరు చూపించు, ఫేస్ దిగా ते ऑटो आ गया. ओके चलो. सॉक्स कुछ दुर्केलेगा ना, सॉक्स ऐसे ना आने के आ गया. चल क्या बोल रहा है? मैं बोलता उसको आ रहा हूँ. वो ऑटो వచ్చింది. ओए नहीं ऑटो వచ్చింది రా. పో పో తొందరడు. सूज पेन जल्दी पेन. वो ऑटो आगे चला गया. ये మొత్తం క్లీన్ ఆయిల్ వేసిన ఇగో షైనింగ్ వచ్చింది. ఆరా ఇగో ఆటో ఆయన పిలుస్తున్నాడు దిగు. సో జల్దీ బులారు ఆటో వాళ్ళ. ఇప్పుడు దోశ రెడీ చేస్తా టిఫిన్లో. నేను దోశ తీసుకొస్తా టిఫిన్. బాయ్. ఓకే అయితే గైస్ ఇప్పుడు టైం అవుతుంది 10:30. ఆయనకి లంచ్ టైం అయిపోయింది తెలిసి. అయితే నేను టిఫిన్ రెడీ చేసిన దోశ ఇంకా సాంబార్. దోశ సాంబార్ చట్నీ అది ఉంది కదా, రెడీ చేశాను నేను. ఇప్పుడు దాన్ని తనిష్కి ఇచ్చి వస్తాను. చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే ఆయన వెయిట్ చేస్తూనే ఉంటాడు. 5 minutes ఉంది నా దగ్గర. అయితే నేను పోతున్నా ఇప్పుడు. ఓకే గైస్, ఇప్పుడు స్కూల్ పోతున్నా నేను. ఇప్పుడు స్కూల్ పోయి వచ్చేసిన. ఇప్పుడు అయితే నేను బాసన్ కడిగిన మొత్తం. ఇప్పుడు గ్యాస్ కడుగుతున్నా. అది క్లీన్ చేయాలి. మా ఆవిడ వస్తే నా మీద ఏమంటారు కదా, కోపం చేస్తుంది. అదే గుస్సా అంటే గుస్సా అంటే తిడతాడు, నా మీదే తిడతాడు అంటే ఏమంటారు, అదే కోపం చేస్తుంది. అదే ఇప్పుడు ఏంటంటే మొత్తం గ్యాస్ కడుగుతున్నా. ఇది మొత్తం పాలు పడిపోయింది. దాని మీద మొత్తం కింద పాలు ఉంది కదా, పాలతోనే ఖరాబ్ అయిపోయింది ఇది. ఇప్పుడు గైస్ టైం అవుతుంది 1:30. మొత్తం ఇల్లు క్లీన్ అయిపోయింది నాది, మొత్తం క్లీన్. ఇప్పుడు తన స్కూల్ వచ్చేసిండు, వాడు వండుకున్నాడు ఇక్కడ. మళ్ళీ ఆయనకి స్కూల్ పోతే జ్వరం వస్తుంది. మళ్ళీ ఈరోజు మళ్ళీ జ్వరం వచ్చింది. ఇలా ఇట్లా ప్యాంటు బెల్ట్ స్వెటర్ ఎట్లా చేసిండు ఇక్కడ పెడతా. ఇప్పుడు గైస్ వాటర్ గరం అవుతుంది. ఇప్పుడు నేను 1:30కి దానం చేస్తున్నాను. మా భార్య కూడా వస్తుంది ఈరోజు. ఆమెకి ట్రైన్ లేట్ ఉంది, చాలా లేట్ అయింది. ఇప్పుడు 2 o'clockకి ట్రైన్ వస్తుంది. ఆమె ట్రైన్ ఉంది 12 o'clockకి, కానీ 2 hours లేట్ ట్రైన్. అందుకే ఆమె లేట్ వస్తుంది. 5 o'clockకి వస్తుంది. ఇప్పుడు ఆమె 3 o'clock వస్తుంది, కానీ ఇప్పుడు 5 o'clock అవుతుంది. అయితే గైస్ ఇప్పుడు నేను స్నానం చేసి నాకు పోలే బయటికి అక్కతోని కోర్టుకి వెళ్ళాలి. ఏమో ఒక ప్రాబ్లం ఉంది, దాని గురించి అయితే నేను చెప్పవద్దు. ఏమో పర్సనల్ ప్రాబ్లం ఉందో. అయితే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి. తనేష్కి అక్కడ ఇంటికి వదులుదా, మళ్ళీ నేను పోతా. భోజనం కూడా రెడీ చేయాలి. అది వాడు ఒక దగ్గర తింటాడు. నేనైతే ఫాస్టింగ్ చేస్తాను ఈరోజు కొద్దిగా. సాయంత్రమే తింటాను. ఈయనగా జ్వరం వస్తుంది. కాయరా ఫేస్ ఈడు ఇక్కడ ఉన్నాడు. నేను కొద్దిసేపు జ్వరం వస్తుంది, మళ్ళీ రెడీ అయిపోతుంది. కొద్దిసేపు తర్వాత సైకిల్ నడుస్తాడు. వీడు సైకిల్ తీసుకొని బయటికి పోతుంది. సో గైస్ ఇప్పుడు నేను వచ్చిన జైలుకి వచ్చాను. బావా ఆ జైల్లో ఉంది. ఈ జైలు ఉంది, ఇలాగర కారాగర అంటారు దానికి. ఒక్క అవుతుంది జైల్లో. మా బాబు గోడుస్తాను, బాగుతో పోతున్నాం. మేము బయట కూర్చున్నాం. జైలు ఎక్కడ ఉంది, ఎక్కువ అయితే పోలీసు వాళ్ళు చూసుకుంటాను బాబు. జైలు బయట కూర్చున్నాం మేము. సరే మమ్మీ ఆగి బుజ్జా, మమ్మీ ఆగి లాక్ ఇప్పుడు లాక్ ఉంది, ఆమె తెలియదు. మేము ఇంటికి వచ్చినాం. फोन स्विच ऑफ ఉంది. నేనేమో ఫ్లైట్ మోడ్ చేసిన ఇప్పుడే జస్ట్. अभी ठीक है था, देखना ऑटो देख मेरे को फोन कर. हेलो आगे मम्मी आ गई. तो मामू आ गया. लेट कर रही है नहीं गजब क्या कर दिया नहीं. ए ये खोलिए.